family, welcome back to Kishore Village Vlogs. Guys, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంటే లాస్ట్ వీడియో అంటే ఇప్పుడు కాదు, 1 month బ్యాక్ తీశాను కదా నాగజమ్ముడు చెట్టు గురించి. ఆ వీడియోలో చూపించాను కదా ఈతకాయలు కాయలు అయితే వచ్చేస్తాయి, వాటికైతే వీడియో అయితే తీసి పెట్టేస్తాను అని చెప్పని. అది ఈ రోజు అయితే వచ్చేసాను. మనకు కాయలు అయితే ఈ టయానికి ఆ రోజు మీకు చూపించినప్పుడు ఇంత ఉన్నాయి. ఈ రోజు కొంచెం సైజ్ వచ్చింటాయని చెప్పి ఉద్దేశం మీద వచ్చాను. రండి మనం కూడా వెళ్ళి అయితే చెక్ చేద్దాము. కాయలు ఉంటే పిక్కొని వెళ్దాం, లేకపోతే ఇంకా మళ్ళీ వద్దాం, ఎప్పుడు వస్తాయేమో. రండి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనమైతే కల్చర్ల ఏర్ ఇది. అప్పుడు సరిగ్గా చెప్పానో లేదో, అప్పుడు కూడా చెప్పింటాం మేబీ. చూడండి, ఇదంతా కల్చర్ల ఏరు. మనకి ఇందులో తాడి చెట్లు ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఈత చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇదంతా ఈత చెట్లే, కానీ కాయలు ఇక్కడైతే చాలా చిన్నవి అయితే ఉన్నాయి. ఇదో చూడండి, మనకు ఇవి సరిపోవు, ఇంకా సైజ్ అయితే కావాలి మనకు. ఇవి అప్పుడే మాయి పడిపోయాయి. ఏంటివి అంటే ఎండకి మాయిపి పడిపోయాయా ఎట్లా ఇవి? చూడండి గాయస్, చాలా చిన్నవి అయితే ఉన్నాయి. మేబీ ఇవి సైజు ఇంతనేనా, ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. అంటే ఈత చెట్లలోనే కొన్ని రకాలు అయితే ఉన్నాయి. మనకు కొన్ని అయితే ఈ సైజు వస్తాయి కాయలు, అవి కొండ ఈత కాయలు అంటారు. అవి వచ్చి ఇంత సైజ్ అయితే ఉంటాయి. మనకు ఇది ఉంది కదా ఖర్జూరము, ఆ ఖర్జూరం సైజ్ అయితే ఉంటుంది. కాయ కూడా తిన్నికైతే అట్లాగే ఉంటుంది, మొత్తం గట్టిగా అయితే ఉంటుంది. మాగినంగా తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా మామూలు ఏమి ఈతకాయలు అంటారు వీటిని, అవైతే కొండ ఈతకాయలు. ఇవి ఏమి ఈతకాయలు అంటారు, ఇవి నార్మల్ ఈతకాయలు గాయస్. మనకు కొండ ఈతకాయలు అయితే ఈసారి అవి కొండ ఈతకాయలు అంటున్నాను కాబట్టి కొండలోనే ఉంటాయి అనుకుంటా. మనము కొండ వీడియో ఈసారి ఉడ్చుకొట్టు సైడ్ వెళ్దాము, అక్కడ చూద్దాము. అంటే కొండలు కానీ కాల్ చేశారు కాబట్టి మనకు మేబీ ఉండకపోవచ్చు. ఓకే, ఒకసారి అయితే ట్రై చేద్దాం, ఏముంది ఒకసారి అయితే చూద్దాము. ఉంటే కాయలు అయితే ఎవరెవరికి కావాలో కామెంట్ చేయండి, అందరికీ అయితే పంపించేస్తాం. గాయస్ ఇక్కడ చూడండి, గుంపు మొత్తం ఈతకాయలు ప్లస్ తాటికాయలు ఉన్నాయి. ఎటు చూసినా ఈ చెట్లు అయితే చాలా చిన్నవి అయితే ఉన్నాయి. మనం ఇంకా తలాడదాము. మీకు ఆ రోజు చూపించిన దాంట్లో మనకు చాలా కాయలు ఉన్నాయి కదా, ఆ రోజు చూసిన దానికి అయితే వెళ్దాము. ఉందో చూడండి, ఈడ కూడా ఉన్నాయి. బట్ కొంచెం ఎర్రగా అన్నా వస్తే మనకు కొట్టుకోనికి అయితే బాగుంటుంది, కొట్టుకొని అయితే వెళ్ళొచ్చు. ఈ పక్క ఎట్టు చూసినా మనకైతే ఈతకాయలు ఉన్నాయి గాయస్. చూడండి, ఈత చెట్లే ఎట్టు చూసినా మనకు. ఈ చూడండి గాయస్, అటు పక్క అంతా ఈత చెట్లు, ఈ పక్క అంతా తాటి చెట్లు, మనకు మధ్యలో ఏరు. ఈ ఏట్లో ఈ రైట్ సైడ్ మొత్తము ఈత చెట్లు ఉన్నాయి. చూడండి, ఈ వారు నుంచి ఆ వారు వరకు మనం ఎక్కడో తలాడే పనిలే, ఈడ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, ఈ పక్క నుంచి ఆ వారు వరకు మొత్తం తాటి చెట్లే, మనకు మొత్తం తాటి చెట్లే. ఈ వారు ఏటికి రైట్ సైడ్ తీసుకుంటే ఈత చెట్లు, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే తాటి చెట్లు ఉన్నాయి, మధ్యలో ఏర్ అయితే ఉంది. అంటే మనము ఇప్పుడు ఈతకాయలకి అయితే వస్తే మన కల్చర్లో అయితే మనకు సాగల్ బజార్ ఉంది కదా, సాగల్ బజార్ వెనకాల నుంచి రూట్ ఉంది, ఆ రూట్లో నుంచి అయితే వచ్చేయండి. ఏట్లకైతే మొత్తం ఈ వారి నుంచి ఆ వారి వరకు తలాడండి, మొత్తం ఈ చెట్లే. మీకు కాయలు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఎవరో కొట్టేశారు కూడా, అంటే గొర్రెలు ఉన్నారు కదా, వాళ్ళైతే కొట్టుకొని వెళ్ళిపోయింటారు. లేట్గా వస్తే ఈ కాయలు కూడా మిస్ అవుతాయి. ఇప్పుడున్నే కాయలు అయితే నేనైతే కొట్టుకొని వెళ్ళిపోతున్నా, ఇంకా నా తర్వాత వస్తే మీకు ఉండకపోవచ్చు. మీకు కాయలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తానే. ఓన్లీ కల్చరల్ పీపుల్స్కి మట్టుకే గైస్. ఇవే ఈతకాయలు చూడండి, మనకు కొన్ని అయితే మాగినట్లు ఉన్నాయి. ఏదో ఈ నల్లగా కనిపిస్తున్నాయి కదా, ఇవే మాగినట్టువి. అంటే కొన్ని ఎండిపోయాయి, ఇదో చూడండి మొత్తము. ఇంకా చూద్దాం, ఏం లేదు. ఇంకా ఇవి గుత్తులు ఉన్నాయి కదా, ఈ గుత్తులు పీక్కొని పోయి మనము ఇది వరిగడ్డి అలాంటి వాటిలో వేసి పెట్టామనుకో మాగిపోతాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఇవి అయితే మాగినట్టు అయితే కాదు, ఎండకైతే ఎండిపోయినాయి ఇవి. కాయలు అయితే మాగినలా. మనకు ఇట్లా రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ,
ఈ రెడ్ కలర్ లోకి వచ్చి పచ్చ కలర్ లో నుంచి రెడ్ కలర్ లోకి వచ్చి ఇంకా మొత్తము పింక్ కలర్ లోకి అయితే మారిపోతాయి. అప్పుడు మనకు టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మొత్తం పచ్చిగానే ఉన్నాయి కాబట్టి మనకు అంత టేస్ట్ అయితే ఉండకపోవచ్చు. సరే, ఎట్లా వచ్చామో ఇవన్నీ కొట్టుకొని చూద్దాం. కాయస్ చూడండి, మా తమ్ముడు అయితే కొట్టనీకైతే సిద్ధంగా ఉన్నాడు. ఈతకాయలు వాటికి ముళ్ళులు ఉంటాయి, మనం కేర్ఫుల్గా అయితే కొట్టాలి. అందుకని వీడు ఏం చేస్తున్నాడంటే పట్టనైతే రెండుగా అయితే చీల్చేస్తున్నాడు. పక్షులు అయితే అరుస్తున్నాయి, ఈవినింగ్ కదా. కొడవలు అయితే మంచి షార్ప్ అయితే పెట్టుకోవాలి. అంటే చిన్నదే, నార్మల్ షార్ప్ ఉన్నా సరిపోతుంది. ఒకటేటికి కొట్టేస్తాడా? లేదు, 2 ఏట్లు పడ్డాయి. యా మిల్ గయా. ఓకే, చూడండి ఇవే ఈతకాయలు. ఒక బొమ్మం అయితే కొట్టుకున్నాడు. కాయలు అవి మాగినట్లు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే మాగినట్టు కాదు, ఎండకి ఎండిపోయినాయి. మా సైడు భారీగా అయితే ఎండలు అయితే కాస్తున్నాయి, అందుకనే బయటకి అయితే రాలేకుండా ఉన్నాము. అందుకని ఈవినింగ్ అయితే వచ్చాము. అదో ఈ 2 కాయలు అయితే మాగాయంట. ఉండండి, మా వాడు కొడుతున్నాడు. అవి కొట్టేసినాకైతే తీస్తాను, మీకు చూపిస్తాను మంచిగా. అసలు ప్లేస్ అయితే బాగలేదు, ఎందుకంటే కొంచెం అటు ఇటు ఉంది. అందుకని మా వాడు కుస్తీ పడతా అయితే కొట్టేస్తాడు. చూడండి చూడండి, ఇదో గుత్తి ఇదో గుత్తి. అది కాయ మాగిందంట. చూడండి, మనం 2 గుత్తులు అయితే కొట్టుకున్నాము. మనకు చాలు ఇవే, ఎందుకంటే ఇవి ఇంకా మాగలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మనకు ఎర్ర కలర్లో వస్తాయి, అంటే ఇట్లా ఉంది కదా ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా మాగుతాయి అనమాట. ఇలా మాగినప్పుడు టేస్ట్ అయితే బాగుంటాయి. మనకు ఇంకా టైం అయితే పడేలాగుంది, అందుకని చెప్పి ఈ ప్రజెంట్ అయితే మీకోసం అని చెప్పి ఈ 2 కాయలు అయితే కొట్టాను. వీటిని అయితే మాగేద్దాము, మాగేసి అయితే చూద్దాము. కాయలు అయితే ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా నల్లవి, ఇవంతా ఈ కలర్లో అయితే మాగుతాయి అనమాట. చూడండి ఇవన్నీ. మనకు ఈ కాయలు ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి, మీకైతే పంపిస్తాను. అలాగే ఈ లొకేషన్ వచ్చి మనకు మన కల్చర్ల ఏరే, మన కల్చర్లో ఎట్లో ఈత చెట్లు ఎట్లు చూసినా అయితే ఉన్నాయన్నమాట. అంటే కొన్ని చెట్లకి అయితే లేవు, కొన్నిటికైతే ఉన్నాయి. మీరైతే తలాడుకోవాల్సిందే, తప్పదు. ఇంకా మిగిలిన కొన్ని కాయలు అయితే కొట్టేశారు అనమాట. ఇప్పుడు నేను కూడా ఒక చెట్లు అయితే కొట్టేశాను, ఇంకా అయితే ఉన్నాయి. ఈ పచ్చివి అయితే మేబీ మాకపోవచ్చు, ఎందుకంటే ఇవి పింక్ ఇట్లా ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే పింక్ కలర్లోకి అయితే మారుతాయి. మీకు ఇవి నార్మల్ ఈతకాయలే, ఇవి కొండ ఈతకాయలు అని చెప్పి అంటారు. అవి ఇంత సైజ్ అయితే ఉంటాయి. ఖర్జూర్ కాయలు తెలుసు కదా మీకు, స్వీట్ ఖర్జూరు ఇంత ఉంటుంది, సేమ్ అంత హైట్ అయితే వస్తాయి. ఏమంటే అవి చెట్లు అయితే చాలా పెద్దగా అయితే ఉంటాయి. మీకు ఈసారి ఏదైనా కొండకైతే ఎక్కి అయితే చూపిస్తాను. అంటే ఇంకోటి ఏంటంటే ఆ కొండలు ఈ ఎండాకాలంలో కొండలన్నీ అగ్గి పెట్టేశారు. మీకు ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్పాను కొండలకైతే అగ్గి పెట్టమాకండి అని చెప్పని. అంటే మనోళ్ళు ఎవరు పెట్టరు, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే తెలుసో తెలియకనో అలా పెట్టేస్తుంటారు. మనం ఈసారి వెళ్దాము. మీకు ఉడుసుగుట్ట ఉంది కదా మనకు, మన ఊరిలో మన కొండ, ఆడికైతే వెళ్ళి చూద్దాము. అంటే రీసెంట్గా కూడా ఉడుసుగుట్ట కూడా కాల్ చేశారు, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేద్దాము. ఉంటే మీకైతే చూపిస్తాను. పిందులు ఉన్నా కూడా ఒకసారి చెక్ చేద్దాము. మీకు మాగినకాయలు అయితే సూపర్ ఉంటాయి అనమాట, నేను తిన్నాను. మీకు కూడా ఎంతమందికి ఈతకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకైతే ఒక బూస్ట్ అయితే వస్తుంది. తర్వాత మన కల్చర్లో అయితే ఖచ్చితంగా ఈ పక్క అయితే వచ్చి ట్రై చేయండి, ఈతకాయలు అయితే దొరుకుతాయి. మీకు ఒక విషయం చెప్పిన, నేను చిన్నగా ఉన్నప్పుడు ఈతకాయలు బ్లాక్ కలర్లో ఉండి ఇంకా ఇంత స్మాల్ సైజులో వస్తాయన్నమాట. అవి సాదుకొండ మలైకొండ దగ్గర అయితే ఉంటాయి. ఆ కాయలు అయితే వాళ్ళు బుట్ట మీద పెట్టుకొని ఎత్తుకొస్తుండ్రి స్కూల్ దగ్గరికి. ఎత్తుకొస్తుంటే మనము 1 రూపీ ఆర్ 2 రూపీస్ అప్పట్లో ఇస్తే మనకు ఇంత గ్లాస్లో పోస్తుంటారు అనమాట. అవి ఉంటాయి, టేస్ట్ పీక్స్కి అయితే ఉంటాయి అనమాట. అయితే ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాము. అంటే నేను ఆ పల్లెలని అనుకుంటాను ఆ కాయలు ఎక్కడ దొరుకుతాయో ఆ కొండ మీద. అంటే
సాధుకొండ అంటే మీకు చూపించాను కదా తంబాలపల్లి వీడియోలో. తంబాలపల్లి కొండ ఉంది కదా, మలైకొండ పక్కనే సాధుకొండ అనమాట. చూసాము ఆడికైతే మన పల్లెలను అయితే అడుగుతాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఆ చెట్లు ఎక్కడ ఉంటాయని ఒకసారి అయితే కామెంట్ చేయండి. వెళ్ళి అయితే చెక్ చేసి కాయలు ఉన్నాయో లేదో చూసి చెప్తాను. కానీ ఆ సైజ్ అయితే బళ్ళు ఉంటాయి బా. నేను చిన్నగా ఉన్నప్పుడు అంత గ్లాస్కే మనం బియ్యం అన్న ఎత్తుకొచ్చి ఇచ్చినా పోస్తుండ్రి. బియ్యము ఆ గ్లాస్కి నిండాకి పోస్తే వాళ్ళ కాయలు అయితే ఇంత నిండాకి అయితే పోసిస్తారు. లేకపోతే ఇంకా 2 రూపీస్ లేదా 1 రూపీ. 1 రూపీకి వచ్చి ఇంత గ్లాస్ ఉంటుంది, 2 రూపీస్కి వచ్చి ఇంత గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది. వాటితో అయితే పోస్తుండ్రి. మీకు ఇంకా గుర్తుందా ఇలాంటివన్నీ? చిన్నగా ఉన్న మెంబర్స్ చాలా మంది అయితే మర్చిపోయింటారు. నాకు కూడా కొన్ని విషయాలు మర్చిపోయాను, కొన్ని విషయాలు అయితే గుర్తున్నాయి చిన్నగా ఉన్నప్పుడు. ఖచ్చితంగా అయితే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అన్నీ మీకు అయితే గుర్తు చేస్తాను. ఇది నా బాధ్యత, గుర్తుపెట్టుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన వాళ్ళందరికీ అయితే షేర్ అయితే చేయండి బా. షేర్ చేస్తే మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. చూసుకోండి, ఎంకరేజ్మెంట్ వస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా దానికి డబుల్ అయితే ఉంటుంది. పక్కగా రాసి పెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఈ 2 గుత్తులే పీక్కున్నాను, ఎందుకంటే మనమే అన్ని తినేయకూడదు, మిగిలిన వాళ్ళకి కూడా ఉంచాలి. ఆశకి హద్దు ఉండాలంటారు కదా, ఆ టైపే. మనకు ఈ 2 గుత్తులు చాలు, ఇంకా మిగిలినటువన్నీ మన వాళ్ళు అయితే వచ్చి తినేయని. మనకు సాలివి ఫుల్ అయితే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఆరాంగా తినొచ్చు మా అయితే. ఇంకో విచిత్రం ఏంటంటే ఎండకి ఎండిపోతున్నాయి. అంటే మా సైడు భారీగా అయితే ఎండలు ఉన్నాయి కదా, దానివల్ల ఎండకైతే ఎండిపోతున్నాయి. కానీ చూద్దాం, వానలు పడతాయి అని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే 2 డేస్ నుంచి మొత్తం మేఘాలు వస్తున్నాయి కానీ వానలు అయితే ఒక్కసారి కూడా పడలే. మా పక్కన అయితే పడుతున్నాయంట, మదంపల్లి ఆ పక్క అయితే. అంటే భారీగా అయితే పడట్లే, తుంపరన్నా పడుతుందంట. మాకు అట్లా తుంపరు కూడా పడట్లే. ఏమో చూద్దాం, మీకు దగ్గరలోనే వర్షం పడేలాగుంది. ఖచ్చితంగా అయితే లాగ్ అయితే తీసేస్తాను. చూద్దాం, మీ సైడ్ అయితే వానలు పడుతున్నాయో లేదో కామెంట్ అయితే చేయండి. సరే గాయస్, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.